మిత్రులారా, ఉదయం 3 నుండి 5 గంటల మధ్య అకస్మాత్తుగా మెలకువ రావడం విశ్వశక్తితో అనుసంధానమయ్యే అవకాశమున్న సమయమని భావించవచ్చు. ఈ సమయంలో ప్రపంచమంతా గాఢనిద్రలో ఉండగా శాంతి పరిస్థితి ఉండటం వల్ల మన మనసు విశ్వానికి స్పష్టంగా సంకేతాలు పంపగలుగుతోంది. అందుకే ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం అనిపించి ఈ సమయాన్ని లేచి ధ్యానం చేయడం, మన కోరికలు, లక్ష్యాలు విశ్వానికి చెప్పడం ఎంతో ఫలవంతమని పెద్దలు చెప్పమున్నారు. ఈ సమయంలో మెలుకు వస్తే అది ఏదో ఒక సంకేతం, ఒక సందేశమని కూడా భావించవచ్చు. ఈ సందేశాన్ని మనం గమనించి దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. మెలుకు వచ్చిన వెంటనే ఆలోచనలు, ఆలోచించే సంకల్పాలు, ఐడియాలు కలుగుతాయంటే వాటిని వెంటనే రాసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ సమయంలో వచ్చే ఆలోచనలు మెరుగైనవి, కార్యసాధనీయమైనవి ఉంటాయన్నారు. ఈ ఆలోచనల ద్వారా మనకు మన సమస్యలకి పరిష్కారాలు, ఆర్థిక అభివృద్ధి, ఐశ్వర్యం సాధించడానికి మార్గాలు కనిపించగలవు. ఈ సమయంలో మనం ఫోన్ చూసి వృధా చేయకుండా ధ్యానం చేయడం, మన లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా అవసరమే. విశ్వం మన సలహాదార్, మార్గదర్శకుడులాగా ఉంటుంది. మెలుకో పరమానందమైన శక్తివైపు మనం సానుకూలంగా ఉంటే ఆ విశ్వశక్తి మనతో అనుసంధానమవుతుంది. ఏమైనా సృష్టించబోయే ఆలోచనలకు ఈ సమయం బాగా అనుకూలమే. కాబట్టి మీకు ఈ సమయంలో మెలుకు వస్తే దాని ఒక అనుభవంగా, ఒక అవకాశంగా పరిగణించి ప్రకృతి లేని శబ్దాలు, కాలుష్యం లేని ఆ ప్రశాంత సమయంలో మెలుకు వచ్చిన వెంటనే మీరు మీ కోరికలు, సంకల్పాలు విశ్వానికి చెప్పండి, ధ్యానం చెయ్యండి, ఆలోచనలను రాసుకోండి. మీరు అనుసంధానమయ్యే ఈ విశ్వశక్తి మీకు మంచి మార్గదర్శకంగా, సాఫల్య సాధనగా నిలవగలదు. మెలుకు వచ్చిన సమయాన్ని విశ్వంతో అనుసంధానమై మీ అభివృద్ధికి సద్వినియోగం చేసుకోండి. ఈ సమయం మీకు స్ఫూర్తి, శాంతి, విజయాలకు ద్వారంలా మారుతుంది. మీకు ఉదయాన్నే 3 నుంచి 5 గంటల మధ్య అకస్మాత్తుగా మెలుకు వస్తోందా? అందరికీ కాదు గాని కొందరికి మనలో ఆ వేళలో ఉన్నట్టుండి మెలుకు వస్తోంది. బహుశా మీరు వినే ఉంటారు, ఈ సమయం విశ్వశక్తితో అనుసంధానం కావడానికి ఎంతో అనువైనది. బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకోండి, చదివింది బాగా బుర్రకెక్కుతుంది అని పెద్దలు చెప్పింది ఈ సమయం గురించే. అయితే అలారం పెట్టుకుని బలవంతంగా, బద్ధకంగా లేవడం గురించి నేను చెప్పట్లేదు. తమకు తాముగా మెలకువ రావడం గురించి. అలా ఎందుకు జరుగుతోంది అన్న విషయం గురించి ఈ వీడియోలో చెప్పుకున్నాను. తమకంతా మంచి జరగాలని, కోరుకున్నవన్నీ నెరవేరాలని, బాధలన్నీ తీరిపోయి ధనవంతులవ్వాలని విశ్వంలోని శక్తితో మొరపెట్టుకుంటూ ఉంటారు. అయితే ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య లోకమంతా గాఢ నిద్రలో ఉంటుంది. మీరు లేచి చూస్తే తెలుస్తుంది, ఆ నిశ్శబ్దంలో ఏదో తెలియని మార్మికత అలుముకుంటుంది. ఏదో ప్రశాంతత మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మీరు మీ మనసులోని మాటల్ని ఈ విశ్వానికి చెబితే ఎంత బావుంటుంది కదా. మీలాగే మరికొంతమంది ఆ సమయంలో చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఆ సమయంలో విశ్వాన్ని పలకరిస్తూ ఉంటారు. మీకు విశ్వానికి మధ్య ఎటువంటి కాలుష్యంగాని, ధ్వనులుగాని ఉండని సమయం. అయితే అంత ఉదయాన్నే 3 నుంచి 5 గంటల మధ్య మెలుకు ఎందుకొస్తుంది? ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఏ కారణం లేకుండా కార్యం జరగదు. విశ్వంలో ప్రతి వస్తువు నియమిత సూత్రాల ప్రకారమే ఉనికిలో ఉంది. ప్రతి సంఘటన వెనుక ఒక ప్రయోజనం ఉంటుంది. అందుకనే ఈ విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి మీద ఉన్న మనం, వాతావరణం అన్నీ కూడా విశ్వసూత్రాలకు అనుగుణంగానే చెలిస్తూ ఉన్నాయి. అలాగే మీకు ఆ సమయంలో మెలుకు వచ్చి లేవడం వెనుక ఒక సూత్రం, ఒక కార్యముంది. దానికి మూలం ఏమిటో తెలియకపోవచ్చు, కానీ దానికి ప్రేరణ మాత్రం ఖచ్చితంగా ఉంది. వేకువజామున 3 నుంచి 5 గంటల మధ్య మీరు ఏ పనినైతే ఉద్దేశిస్తారో, ఏ పనినైతే సంకల్పించుకుంటారో అది నిజమై తీరుతుంది. ఈ సమయంలో మీ టార్గెట్ ఏంటో చెప్పుకోండి, మీ గోలేంటో సెట్ చేసుకోండి. వాటిని విశ్వంతో తెలియజేయండి. వాటిని నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వమే అందిస్తుంది. లోకమంతా గాఢనిద్రలో మరియు నిశ్శబ్దంగా ఉంటుంది కనుక మీరు యూనివర్స్కి చెప్పే మాటలు త్వరగా వినిపిస్తాయి. మీ కోరికలు స్పష్టంగా యూనివర్స్కి అందుతాయి. ఏ ధ్వనులు లేని ఆ సమయంలో మీ మనసు పలికే ప్రార్థన, మీ మనసు చెప్పే కోరికలు విశ్వానికి సరిగ్గా చేరుతాయి. దానికి ఫలితంగా మిమ్మల్ని అనుసంధానమయ్యే విశ్వశక్తి మిమ్మల్ని చేరుకుంటుంది. ఇతర వ్యక్తుల ఆలోచనల ఫ్రీక్వెన్సీలు ఏవీ లేవు కనుక మీరు డైరెక్ట్గా ఈజీగా యూనివర్స్తో కనెక్ట్ అవ్వగలుగుతారు. ఈ సమయమంతా మీదే. అందుకే విశ్వం మిమ్మల్ని నిద్రలేపింది. ప్రతి మనిషిలో ఒక సృష్టికర్త ఉంటాడు. ఆ సృష్టికర్త మీరే. అవును, మీరే ఒక సృష్టికర్త. మీరే ఒక సృజనశీలి. మీలో ఏదో ఒక కళా నైపుణ్యం ఉంటుంది కదా. అంటే మీరు క్రియేటర్ అనే కదా అర్థం. ఈ విశ్వశక్తి మీకిచ్చిన నైపుణ్యంతో ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటారు. వృత్తి ఏదైనా కావచ్చు, మీరు చేసే పని ఏదైనా కావచ్చు, మీ ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు. ఏదో ఆలోచన మిమ్మల్ని ఉత్తేజితులను చేస్తుంది. దాన్ని పూర్తి చేయడం వలన మీకు, మీ సాటివారికి ఏదో ఒక మేలు జరుగుతుంది. ఆ సమయంలో వెంటనే మీకు వచ్చిన ఆలోచనని కాగితం మీద రాసి పెట్టుకోండి. ఈ లోకంలో గొప్ప పాటలు రాసిన వాళ్ళు, చక్కని బొమ్మలు గీసిన వాళ్ళు, గొప్ప ఆవిష్కరణలు చేసిన వాళ్ళు, పెద్ద వ్యాపారాల్ని నెలకొల్పిన వాళ్ళు తమకు వచ్చిన ఆ అకస్మాత్తు ఆలోచనల్ని ముందుగా రాసిపెట్టుకుని
తర్వాత అమలు చేసిన వాళ్లే అని చరిత్ర చెబుతోంది. ఈ ఆలోచనలు వారికి సూర్యోదయానికి ముందు 5 గంటల మధ్య వచ్చాయని కూడా చరిత్ర చెబుతోంది. మరిది ఎలా జరిగిందో వేరేలా చెప్పాలా? లేదు కదా. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా విశ్వంలోని శక్తిని మీరు ఆహ్వానించారు కనుక అది మీ వెన్నంటే ఉంటుంది ఎల్లప్పుడూ. మీరు మీ కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు, మీ స్నేహితులు చెప్పిన మాటలు వింటూ ఉంటారు. సమయం రాగానే వాటిని నెరవేరుస్తారు. మీ బాధ్యత అని ఆ పనులన్నీ చేస్తారు. ఈ విశ్వం కూడా మీ మాటలు, మీ ఆలోచనలు, మీ మొరవిని వాటిని నెరవేర్చే దిశగా పరిస్థితులను కలిగిస్తుంది. అందరూ ఒక్కసారి మీతో వారి వారి కోరికల్ని వెళ్లబుచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి తీరుస్తారు. ప్రకృతి కూడా తన వాతావరణంలోని అనేక ధ్వనులు శాంతించాక ఏ హడావిడి లేని సమయం ఎంచుకొని మీ సంకల్పాలని, కోరికల్ని విని స్పందిస్తుంది. ఆ సమయమే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య సమయం. ఆ విశ్వశక్తి మిమ్మల్ని పిలుస్తుంది. అందుకనే మీరు మేలుకుంటారు. అసలు మిమ్మల్ని ఎందుకు పిలుస్తుంది? ఎందుకంటే మీ హృదయం విశ్వశక్తి పిలుపుకి సానుకూలంగా తెరిచి ఉంది కాబట్టి. మీరు విశ్వం చేత ఎంచుకోబడ్డారు కాబట్టి. మీతో అనుసంధానత అంటే కనెక్టివిటీ అనుకూలంగా ఉంది కాబట్టి. ఎన్నో కోట్ల మంది తమ ఆలోచనలతో విశ్వంతో కనెక్ట్ అవ్వాలని కోరుకున్నప్పటికీ విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది. అరే, మెలుకు వచ్చింది, కానీ నేనేం కోరుకోలేదు అని మీరు అనుకుంటూ ఉంటారు. చాలామందికి మెలుకు వచ్చిన తర్వాత ఫోన్ తీసి, టైం చూసి, నోటిఫికేషన్స్, మెసేజెస్ చూసి కావాలంటే రెస్పాండ్ అయ్యి తెల్లవారడానికి ఇంకా సమయం ఉంది కదా అని మళ్ళీ నిద్రపోతారు. కానీ కొందరే ఆ సమయాన్ని యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి సరైన సమయమని గుర్తించి దాన్ని వినియోగించుకుంటారు. మీరు విశ్వం పంపిన మెసేజ్ను పక్కన పెట్టి ఫోన్లో వచ్చిన మెసేజ్ను చదివితే మీకు వచ్చిన అవకాశాన్ని మీరు జారవిడుచుకున్నట్లే. విశ్వం పంపిన సిగ్నల్స్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్లే. అలా కాక ఆ విశ్వశక్తి మీతో చెప్తున్న సందేశాన్ని అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నాను. మరా సంగతి ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది. మీకు తెల్లవారకుండానే 3 నుంచి 5 గంటల మధ్య మెలుకు వచ్చింది కదా. లేచి కూర్చోండి, పాదాలు నేల మీద మోపండి. సాధారణంగా ఏదైనా పని ఉండి ఇంత ఉదయాన్నే నిద్రలేస్తే బద్ధకంగా, నిద్రమత్తుగా ఉంటుంది. కానీ విశ్వం మనల్ని నిద్రలేపినప్పుడు ఇంత వేకుజామున కూడా మనం చాలా ఉల్లాసంగా ఉంటాము. మెలుకు వచ్చాక పాదాల్ని నేల మీద మోపండి. మీ పాదాలు భూమికి తాకిన ఆ స్పర్శ తరంగాలుగా మారి మిమ్మల్ని విశ్వశక్తితో అనుసంధానం చేస్తుంది. అప్పుడు గమనించండి, మీ వెన్నుముక నిటారుగా నిలబడుతుంది. అది నిటారుగా, నేరుగా విశ్వశక్తి వైపు చూస్తుంది. విశ్వశక్తి యొక్క సంకేతాన్ని గ్రహించేందుకు తలెత్తి చేతులు పైకి చాచి ఆ విశ్వశక్తిని మీలోకి ఆహ్వానించండి. ఇది ఎలా చేయాలంటే, మీరు నేల మీద నిలబడి పాదాల్ని నేల మీద స్పర్శిస్తూ చేతులు పైకి చాచి అప్పుడు పిలవాలి. అప్పుడు మీరు సందేశాన్ని స్వీకరించడానికి అనువుగా ఉన్నారని విశ్వం అర్థం చేసుకుంటుంది. అయితే మనం విశ్వశక్తి సంకేతాన్ని గ్రహించేందుకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి గాఢంగా శ్వాస తీసుకుని ఇప్పుడు శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ 3వ నేత్రంపై దృష్టి పెట్టండి. మీకు ఏమనిపిస్తుందో దాన్ని గమనించండి చాలు. అలాగే ఈ సమయంలో మెడిటేషన్ లేదా మనీ మెడిటేషన్ చేస్తే అద్భుతమైన ఫలితాలు మీకొస్తాయి. విశ్వం మనతో మనిషి భాషతో, మానవ లోకంలోని శబ్దాలతో మాట్లాడాలనే లేదు. ఈ విశ్వం తన శక్తితోనే తన సందేశాన్ని మనకి అందిస్తుంది. ఈ సమయంలో ధ్యానం చేసినప్పుడు మీకు తట్టిన ఆలోచనలని ఒక కాగితం మీద పెట్టండి. ఎందుకంటే ఇది 2 మనుషులు మాట్లాడింది కాదు, మనసుతో గ్రహించింది. విశ్వశక్తి మీ అంతశ్చేతనలో నింపిన సందేశమిది. అది మీ స్వప్నావస్థలో కావచ్చు, ధ్యానస్థితిలో కావచ్చు. కనుక మెలకువ రాగానే 3 సెకండ్లలోపే ఆ సందేశాన్ని మర్చిపోతాం. దాదాపు 90% ఏమీ గుర్తుండదు. మీరు ఎంత ప్రయత్నించినా ఆ సందేశాన్ని పట్టుకోలేరు, దాన్ని గుర్తుకు తెచ్చుకోలేరు. అందుకనే వెంటనే మీకు వచ్చిన ఐడియాని రాసిపెట్టుకోండి. పూర్తిగా మెలకువ వచ్చాక తెల్లవారిన తర్వాత ఆ సందేశాన్ని విడమరిచి అర్థం చేసుకోండి. ఇదంతా ఎందుకు? గుర్తుంటుంది కదా. రాయటం దేనికని మీకు అనిపించవచ్చు. విశ్వశక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు చైతన్య స్థితిగా ఉన్న మెదడు, అంటే కాన్షియస్గా ఉన్న మీ మెదడు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది. అక్కడేం లేదు, నిద్రపోమంటుంది. అందుకే ఆ విశ్వశక్తి చెప్పేది అంటే మీకు వచ్చిన ఐడియాస్ని వెంటనే కాగితం మీద రాసుకోవటం చేయాలి. ఈ సమయంలో మీరు అందుకున్న ఐడియాలు, మెరుపు వేగంతో వచ్చిన ఆలోచనలు మీ సమస్యలకి పరిష్కారాలు చూపిస్తాయి. లేదా మీరు ఆర్థిక అభివృద్ధి సాధించటానికి, అనుకున్న పనులు నెరవేర్చుకోటానికి, అనుకున్న పనులు పూర్తి చేయటానికి, అనుకున్న కలలు నెరవేర్చుకోటానికి కొత్త కొత్త ఐడియాస్, సింపుల్ ఐడియాస్, ది బెస్ట్ ఐడియాస్ మీకు రావటం జరుగుతుంది. వాటిని గాని మీరు అమలు చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. సో ఈసారి మీకు సడన్గా వేకుజామున మెలకువ వస్తే ఏదో మెలకువ వచ్చిందిలే అని ఫోన్ చూస్తూ ఉండిపోకండి. ఆ విశ్వశక్తి మిమ్మల్ని ఎంచుకుందని, పిలిచిందని గ్రహించండి. వెంటనే ధ్యానంలో కూర్చుని మీ యొక్క సంకల్పాలపై, కోరికలపై, డబ్బు, సంపద, ఐశ్వర్యంపై
ధ్యాస పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.